హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి మనకి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి అఫీషియల్గా రిలీజ్ చేశారు. అన్ని కూడా పర్మనెంట్ గ్రూప్ సి సూపర్వైజర్ ఉద్యోగాలు. మీరు జాబ్లో చేరగానే మీకు 50,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదండి. ఓన్లీ అప్లికేషన్ పెడితే చాలు. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది March 13 డేట్న అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టెక్నికల్ సూపర్వైజర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా గ్రూప్ సి ఉద్యోగాలు. దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి July 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ 22 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్ వారు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారైతే 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ వారు అయితే 40 ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే కనుక లెవెల్ 6 ప్రకారం మీకు బేసిక్ పేనే 35,400 రూపీస్ వరకు ఉంటుంది. అలాగే అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 50,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి April 5 వరకు మనకు టైం అనేది ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ట్రేడ్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ కండక్ట్ చేస్తారనేది ఎలిజిబుల్ క్యాండిడేట్ వాళ్ళు ఫర్దర్గా ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకైతే ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మీకు ఓన్లీ ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అంటే మీకు సంబంధిత ట్రేడ్స్లో దానికి సంబంధించి మీకు స్కిల్స్ కానీ ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళు మనకు ఒక టెస్ట్ అనేది చేస్తారంట. ఆ యొక్క టెస్ట్‌లో మీరు పాస్ అయితే సరిపోతుంది. డైరెక్ట్‌గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క జాబ్‌కి సంబంధించి ఎంపిక చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్‌కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవడం కాదండి. ఓన్లీ ఆఫ్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఒక పీడీఎఫ్‌లోనే లాస్ట్ పేజ్‌లో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్ ఫామ్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేషన్ అంతా కూడా క్లియర్‌గా ఫిల్ చేసి ఇందులో ఇచ్చిన అడ్రస్‌కి మీరు పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ అది ఎలా అప్లికేషన్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మీ రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ ఫోటో అనేది అతికించండి. నెక్స్ట్ మీ నేమ్ అయితే క్యాపిటల్ లెటర్‌లో ఇవ్వండి. అలాగే మీ ఫాదర్ నేమ్ రాయండి. మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ, మీ కేటగిరీ ఏంటో ఇవ్వండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే July 1, 2024 నాటికి మీ యొక్క ఏజ్ అనేది ఎంతనో ఇవ్వండి ఇక్కడ. తర్వాత 10th క్లాస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఇవ్వండి. మీ స్కూల్ ఏంటి, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, నెక్స్ట్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఫిల్ చేయండి. లాస్ట్‌లో డేట్ అండ్ ప్లేస్, తర్వాత ఈ పక్కనే మీ సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది చాలా సింపుల్‌గానే ఉంది. మీరు ఈజీగా అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అప్లికేషన్ అంతా కూడా క్లియర్‌గా ఫిల్ చేశాక ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో ఇచ్చిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ కావాలి. అన్నీ కూడా మీరు అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీస్ మీద మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ అది మీరు ఎలా పంపించాలంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ, రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా గానీ అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్‌కి అటాచ్ చేసి ఒక ఎన్వలప్ కవర్‌లో పెట్టి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ కోల్కతా 139 బేల్ఘాట రోడ్ కోల్కతా 700015 అనే అడ్రస్‌కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ, రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా గానీ పంపిస్తే సరిపోతుంది. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. అందరూ కూడా ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి టెక్నికల్ సూపర్వైజర్ జాబ్స్ అయితే రికమెండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రీ ఉద్యోగాలు. ఇందులో అన్ని క్యాస్ట్‌ల వారు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే గనక 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి
వర్క్‌షాప్‌కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే రిపేర్‌కి సంబంధించి గానీ, మెయింటెనెన్స్‌కి సంబంధించి గానీ, ఇలాంటి సంస్థలో అట్‌లీస్ట్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఒకవేళ ఈ యొక్క క్వాలిఫికేషన్ లేకపోతే గనక మీరు డిగ్రీ గానీ, డిప్లొమా గానీ, మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చండి. అది కూడా 2 టెస్ట్ అనేది మీరు వర్క్‌షాప్‌కి సంబంధించి వాటిలో ఆటోమొబైల్‌కి సంబంధించి కానీ, ప్రాక్టికల్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇందులో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చనమాట. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ వచ్చేసి పర్మనెంట్ జాబ్స్ అండి ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి టెక్నికల్ సూపర్వైజర్ అనే జాబ్స్‌ని భర్తీ చేయడానికి సంబంధించి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న వారు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.